ఆ పాయింట్ మీదే రాహుల్ బాబు తనతో పాటు కాలేజీలో చదివే పిల్లని అట్టుకొచ్చి పని మనిషిగా యాక్టింగ్ చేయిస్తున్నాడయ్యా. నేను ఓపాలు మార్కెట్కి వెళ్తుంటే స్వయంగా రాహుల్ బాబు ఫ్రెండే చెప్పారయ్యా. నిజమయ్యా. అంటే అప్పుడు నేను టీవీలో చెప్పిన మాట నాకే అప్పచెబుతున్నాడన్నమాట. బాబు గారు, ఈ విషయాలు మీతో నేను చెప్పినట్టుగా రాహుల్ బాబు తెలిసిందంటే నన్ను చంపేస్తాడు బాబు. ఆ విషయం నేను చూసుకుంటాను కానీ, ఎరా నీకు దుర్గంటే ఇష్టమేనా? ఇష్టం కాదు బాబు, ప్రాణం బాబు. సరే, మీ ఇద్దరికీ నేను త్వరలోనే పెళ్లి జరిపిస్తాను. రెడీగా ఉండు. అట్టాగే బాబు. తీసుకెళ్ళు. దుర్గా, ఎంతకు తెగించావే చూస్తాను, నీ అంతు చూస్తాను. రాహుల్, డాడీ, హెడ్ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ ఒకటి ఉంది. యాక్చువల్గా నేనే అటెండ్ అవ్వాల్సింది. కాకపోతే నాకు ఇక్కడ ఉన్న పనుల వల్ల నేను రాలేకపోతున్నాను. నిన్ను పంపిస్తున్నాను అని మేనేజర్కి ఫోన్ చేసి చెప్పాను. రాత్రి ఫ్లైట్కే నువ్వు ముంబై వెళ్ళాలి. రెడీ అవ్వు. అది కాదు డాడీ, ఇంత సడన్ గా వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? ఏ, నీకు ఇక్కడ ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నాయా? మీకు తెలియకుండా నాకు అంత ముఖ్యమైన పనులు ఏముంటాయి? సరే, మీ ఇష్ట ప్రకారమే వెళ్తాను. గుడ్. సుభద్ర, సుభద్ర, ఏంటండి? రాత్రికి రాహుల్ ముంబై వెళ్తున్నాడు. వాడి బట్టలు సర్దు. అలాగే, కానీ జరిగేది ఇంపార్టెంట్ మీటింగ్ కదా, మీరు వెళ్తే బాగుంటుందేమో. నిజమే, కానీ ఎప్పటికైనా వాడు చూసుకోవాల్సిందేగా. మొదట్లో కొత్తగా ఉన్నా పోను పోను అదే అలవాటు అవుతుంది. చూడు రాహుల్, ఇప్పుడు నువ్వు డీల్ చేయబోయే ప్రాజెక్ట్ చిన్నదేం కాదు, కొన్ని కోట్ల విలువ చేస్తుంది. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే డాడీ, మీ పేరు నిలబెట్టడానికి సిన్సియర్ గా ట్రై చేస్తాను. మమ్మీ, నా బట్టలు సర్దించు, నేను ఇప్పుడే వస్తాను. సరే, నేను వాడి బట్టలు సర్దుతాను. హాయ్ సజీ, ఏంటి కోపమే? కోపడ్డానికి నేనెవర్ని? అయితే ఖచ్చితంగా ఇది కోపమే. చూడు సజీ, డాడీ నన్ను అర్జెంటుగా ముంబై వెళ్ళమన్నారు. తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళక తప్పట్లేదు. వెళ్ళండి, వెళ్ళొద్దని ఎవరన్నారు? ఆడియో ఏమో వెళ్ళమని, వీడియో ఏమో వెళ్ళొద్దని అంటుంటే మనశ్శాంతిగా ఎలా వెళ్ళగలను? ఏ సజీ, ఏమైంది? అయితే నన్ను చూడండి. కథలకు
సుభద్ర మాట. ఏంటండి? మన అంజికి దుర్గకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. అబ్బా, ఎన్నాళ్ళకి ఓ మంచి మాట చెప్పారండి. నేనెప్పుడూ మంచి మాటే చెబుతూ ఉంటాను, కానీ వినేవాళ్లే అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఆ? అబ్బే, నిన్ను కాదులే. అది సరే, రేపు 10:35 మంచి ముహూర్తం ఫిక్స్ చేశాను. చాలా మంచి పని చేశారండి. వాడు మనల్నే నమ్ముకుని ఉన్నందుకు ఈ పెళ్లి కనుక జరిపిస్తే మనకొక బాధ్యత తీరినట్లుంటుంది. కానీ రాహుల్ ఉండుంటే బాగుండేదండి. ఇప్పుడు వాళ్ళు లేకపోయినా ఏమైందట? కాకపోయినా రేపు ముహూర్తానికి పెళ్లి చేయకపోతే మళ్ళీ మూఢం వస్తుందట. మళ్ళీ సంవత్సరం దాకా ముహూర్తాలే లేవట. అది కాదండి, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి పెరిగారు. వాళ్ళు లేకుండా అంజి పెళ్లి చేస్తే రాహుల్ బాధపడతాడండి. అక్కడికి నేనేదో వాణ్ణి కావాలని ముంబై పంపించి ఈ పెళ్లి చేస్తున్నట్టుంది నువ్వు చెప్పటం. చచ్చా, అలా ఏం కాదండి. వాడు సమయానికి లేడే అన్న బాధతో అలా అన్నానే కానీ మీ మనసు నాకు తెలీదా? థ్యాంక్ గాడ్, నా మనసు అర్థం చేసుకున్నావు. సంతోషం. సరే, ఇంతకీ అంజిగాడెక్కడా? పెళ్ళనేసరికి సిగ్గుపడి ఏమోలా దాక్కునుంటాడు. సరే, నేను పైకి వెళ్తాను. అంజిగాడు వస్తే పైకి పంపించు. అలాగే. దుర్గా, వస్తున్నా అమ్మగారు. ఏటమ్మగారు? దుర్గా, నువ్వెంతో అదృష్టవంతురాలివి. అయ్యగారు నీ పెళ్లి జరిపిస్తానంటున్నారు. ఆయనే దగ్గరుండి స్వయంగా జరిపిస్తారట. నా పెళ్ళ? ఎవరితో? ఇంకెవరితో? మన అంజిగాడితో. అంజిగాడితో నా పెళ్ళ? అవును. రేపు ఉదయం 10:30 మన ఫ్యాక్టరీలో అందరి సమక్షంలో మీ ఇద్దరికి పెళ్లి. ఏంటమ్మా మీరనేది? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా, నా ఇష్టాలు తెలుసుకోకుండా మీ ఇష్ట ప్రకారం ఎలా జరిపిస్తారమ్మా పెళ్లి? ఏంటి నువ్వనేది? అంటే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా? ఇష్టం లేదా? అవును, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. వెరీ గుడ్. అనుకున్నాను నువ్వెవరినో ప్రేమించుంటావని. ఎవరతను? అతని పేరేమిటి? అడుగుతున్నది నిన్నే, సమాధానం చెప్పు. మీరు ఆగండి. పాపం ఆ పిల్ల భయపడుతుంటే అలా అరుస్తారెందుకు? సుభద్ర, దాన్ని బాగా గుర్తుంచుకోమని చెప్పు. ఎవరు అవునన్నా కాదన్నా రేపు ఉదయం దాని పెళ్లి అంజితో జరిగి తీరుతుంది. నేనెలాంటి వాణ్ణో, కోపం వస్తే ఏం చేయగలనో నీకు బాగా తెలుసు. ఆ విషయం దానికి కూడా చెప్పు. దుర్గా, ఏమిటి మొన్న నీకు అంజం చేసుకోవడం ఇష్టమా అని అడిగితే నువ్వు మౌనంగా ఉంటే అంజం చేసుకోవడం ఇష్టమేమో అనుకున్నాను. మీరేదేదో అనుకుని నన్నెందుకమ్మా బలి చేస్తారు? ఇందులో బలి చేయడమేముంది? నువ్వు వద్దని అంటున్నావే గాని వాడిలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. నేను అంజి మంచివాడు కాదని అనట్లేదమ్మా, నాకు పెళ్ళొద్దంటున్నాను. అదే ఎందుకొద్దు అని అడుగుతున్నాను. చెప్పు. నాకు ఇష్టం లేదు కనుక. నీ మొహం, చిన్నపిల్లవి, నీకేం తెలుసు ఇష్టాయిష్టాల గురించి? పెళ్లికి ముందు ఇష్టం లేదన్న వాళ్ళే పెళ్ళయిన తర్వాత సర్దుకుని ఎంతో మంది సుఖంగా కాపురాలు చేస్తున్నారు. చేసుకోవచ్చు, కానీ నాకు పెళ్ళొద్దంటున్నాను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకంటే నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నాం కాబట్టి. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మగారు, కావాలంటే మీ అబ్బాయి వచ్చాక అడిగి తెలుసుకోండి. దుర్గా, ఎంత చెప్పినా మూర్ఖంగా మాట్లాడతావే? ఎంత పని చేసావే? ఈ విషయం ఆయనకి తెలిస్తే నిన్ను నన్ను మనతో పాటు నువ్వు ప్రేమించిన రాహుల్ని కూడా చంపేస్తారు. చూడు దుర్గా, నువ్వు వచ్చి కొద్ది రోజులే అయినా నీ మీద మేమెంతో అభిమానాన్ని పెంచుకున్నాం. ఆ అభిమానంతోనే చెప్తున్నాను, మనందరం క్షేమంగా ఉండాలంటే నువ్వు అంజని పెళ్లి చేసుకోక తప్పదు. ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించుకో, బాగా ఆలోచించుకో.
వదిలేమా పగ పెందుకు మామ కాలేజీ ఏజ్లోన కన్నె పిల్ల మోజులోన ప్రాణాలే వదిలేసి కుర్రకారు ప్రేమలోన పైకెక్కి స్టైలు కొట్టి పువ్వులిచ్చి నవ్వుతారు ఇంట్లో ఉన్న విషయాన్ని బుజ్జగించి చెప్పలేరు పెద్దోళ్ళు కాస్త పట్టుదల మాని పది వాళ్ళ వంకే ఒక్కసారి చూస్తే బొమ్మ వరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాదనంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచిపిలే నైగతలన్నీ ఆనలు దిశలా విసిరేసై నవ్వేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.